ఈ మీటింగ్కి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షులు పి రాము గారికి, అలాగే కార్యదర్శి అయినటువంటి పివిఎస్ వర్కర్స్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులందరికీ, కడన సచివాలయ ఉద్యోగస్తుల అందరి తరఫు నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పీడిఎంఎస్ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది రాకృష్ణ ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు మీకు ఎగ్జామ్ పెట్టి రెగ్యులరైజేషన్ చేస్తా అన్నది, ఎగ్జామ్ లేకుండా రెగ్యులరైజేషన్ చేస్తాకి సాధించింది. అలాగే మీకు కొంతమందికి రెగ్యులరైజేషన్ చేస్తాకి మెమోలు ఇచ్చారని చెప్పి ఆ మెమోలుకి ఆన్సర్ ఇవ్వలేదని చెప్పి రెగ్యులరైజేషన్ చేయాలి. అలాంటి వాళ్ళందరూ కూడా మేము టోటల్ 24 మందిని కలెక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి ఆ 24 మందికి కూడా మేము రెగ్యులరైజేషన్ చేసేటట్టుగా చేశారు. అలాగే ఏపీజే ఇంకోటి ఏం సాధించిందంటే, మన ఈ కరోనా టైంలో కొంతమంది మహిళలు హాస్పిటల్లో జాబ్ చేశారు 4 months or 5 months, వాళ్ళకి సింగిల్ పేమెంట్ ఇవ్వాలి. వాళ్ళందరినీ కూడా మనం స్వయాన తీసుకెళ్ళి ఇక్కడికి తీసుకెళ్ళి మచిలీపట్నం నుంచి విజయవాడ తీసుకెళ్ళి, అప్పుడు విజయవాడలో ఇండియాది కలెక్టర్ మన సూర్యనారాయణ గారికి చెప్తే ఓకే నడవండి అని చెప్పి ఆయన కూడా మమ్మల్ని అందరూ తీసుకుని కలెక్టర్ గారి ఛాంబర్లో తీసుకెళ్తే అప్పటికప్పుడు ఇష్యూ సెటిల్ చేసి ఆ 5 months శాలరీ ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో కొట్టించారు. అది మనం సాధించే విజయాలు. అలాగే ఈ మీటింగ్కి విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగ సంఘం కృష్ణా జిల్లా గౌరవ అధ్యక్షులు పి రాము గారికి, అలాగే కార్యదర్శి అయినటువంటి పివిఎస్ వర్కర్స్ గారికి, అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నాయకులందరికీ, కడన సచివాలయ ఉద్యోగస్తుల అందరి తరఫు నుంచి మీకు స్వాగతం పలుకుతున్నాం సార్. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి పీడిఎంఎస్ అందరికీ ధన్యవాదాలు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి సచివాలయ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ అనేది రాకృష్ణ కేఆర్ సూర్యనారాయణ గారు వాణిజ్య పన్నుల శాఖ నుండి వారు పనిచేస్తున్నారు. వారి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం కృష్ణా జిల్లా నుండి మేము కృష్ణా జిల్లా ఆఫీస్ బేరర్స్ ఈరోజు ఈ ఆహ్వానం మేరకు కడన మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి వివిధ వింగ్స్ విభాగాల ఎంప్లాయీస్ కోరిక మేరకు వినపం మేరకు మేము ఈరోజు కడన రావడం జరిగింది. షార్ట్కట్లో అంటే లెంతీగా మాట్లాడకుండా మళ్ళీ ఇళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది కాబట్టి ఈరోజు ఇనీషియల్గా మీటింగ్ ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు మీటింగ్ ఆర్గనైజ్ చేయడం జరిగింది. రామకృష్ణ గారి సౌజన్య నాయకత్వంలో మరి మా వాళ్ళు నేను ఇంట్రడ్యూస్ చేసిన ఒక్కొక్కరు కూడా పేర్లు ఒకసారి పరిచయం చేసుకోండి. కోటేశ్వరరావు గారు. ఓకే, అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల వార్డు సచివాలయ ఉద్యోగులు, ఎందుకంటే ఇదొక విధి విధానాలు లేకుండా రిక్రూట్ చేయబడ్డారు. ఎక్కడెక్కడ సాఫ్ట్వేర్లో పనిచేశారు, లక్షలాది జీతాలు తీసుకున్నారు. ఈవేళ వచ్చేసరికి 25,000 30,000 జీతాలకు పనిచేయడం, కుటుంబాలను నడపలేకపోవడం, ఒక ప్రమోషన్ ఛానల్ అంటూ లేకపోవడం, కొన్ని గవర్నమెంట్లో కొన్ని కేడర్లకి కొన్ని డిపార్ట్మెంట్లో క్యాడర్ ఉండదు, అంటే ప్రమోషన్ ఛానల్ ఉండదు. సో వాడి క్యాడర్ పాడైపోతాడు, లైఫ్ పాడవుతుంది. కొన్ని మాస్ కూడా అంతే, అంటే నిర్దిష్టమైన టైంకి ప్రమోషన్ రాదు. ఒక ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నట్టు ఎవ్రీ 6 years వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. మనకి కొన్ని శాఖల్లో రెవెన్యూ లాంటిది కొన్ని వస్తాయి, కొన్ని శాఖల్లో రావు. అంటే ఎలా రిక్రూట్ చేయబడ్డాడు అలా ఉంటాడు. సపోజ్ నేను 20 years గ్రూప్ 2 సర్వీస్లో చేస్తున్నాను, సింగిల్ ప్రమోషన్ రాదు. ఆయన కూడా అంతే, ఆయన ఎండిఓ చేశారు, మళ్ళీ కోర్టు తీర్పులు వెనక్కి వచ్చారు. ఇలాగా అక్కడక్కడ తిరుగుతుంటారు ఆ ప్రమోషన్. అంటే మీకు కూడా ప్రమోషన్ ఛానల్ లేకపోవడం వల్ల ఒక విధి విధానాలు లేకుండా ఎన్నేళ్ళు చేస్తారో తెలీదు. కొంతమందికి ఇస్తున్నారు, హార్టికల్చర్ వాళ్ళు కాదు, కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ప్రమోషన్ రావట్లేదు. సార్ ఏమవుతుంది, రేపొద్దున్న నీ క్యాడర్ నువ్వు పనిచేస్తున్నా నీ పక్క క్యాడర్ సెల్యూట్ చేయాల్సి వస్తుంది, ఆయన ఈగోకి వస్తారు. ఇలా రకరకాల కాన్ఫ్లిక్ట్స్ వస్తాయనే ఉద్దేశంతో ఈ రేషనలైజేషన్ అని ఇవన్నీ ఏదో చేపట్టారు. కానీ ఈ రేషనలైజేషన్ సందర్భంగా అనేకమైన సమస్యలు వచ్చేటట్టు అవకాశం ఉంది. కాబట్టి వార్డు సచివాలయ ఉద్యోగులు ఒకచోట కూర్చోబెట్టి వాళ్ళందరూ అభిప్రాయాలు తీసుకుని ఆయన సూర్యనారాయణ గారి దృష్టికి తీసుకెళ్దామని చెప్పి ఈ రకంగా మీటింగులు పెడుతుంటే
దాన్ని వేరే ఉద్దేశంతో మీరు అందరినీ తీసుకున్న గంపగొత్తగా ఇంకొక అసోసియేషన్కి మీరు లేదో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి బలంతో కూర్చోబెట్టాలనే ఉద్దేశం ఎవరు చిన్న ఉన్నాయి, అవన్నీ కాదు. ఇదంతా కూడా ఇండియన్ ఓషన్ లాంటిది. ఏది ఏపీజీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక పోయి ఒక ఓషన్ లాంటిది. ఏ నది వచ్చినా కూడా దాంట్లో కలవాలి తప్ప ఇది అంబ్రెలా ఆర్గనైజేషన్. అన్ని శాఖలకి కూడా రిప్రజెంట్ చేస్తుంది. ఈ శాఖ ఆ శాఖ ఉండదు, అన్ని కేడలకు రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇది అంబ్రెలా ఆర్గనైజేషన్. దీన్ని మీరు సరైన సమయంలో సరైన టైంలో ఈ అసోసియేషన్ ఎంచుకున్నారు. మిమ్మల్ని ఏమైనా తప్పు పెట్టాలని పని లేదు. ఒకరు ఒక అసోసియేషన్ చేస్తారు. ఏ అసోసియేషన్ అయినా కూడా ఉద్యోగుల హక్కులు ప్రొటెక్ట్ చేయడానికి ఉద్దేశించబడింది తప్ప వేరే కాదు. ఇప్పుడు మున్సిపాలిటీలో పెడ మున్సిపాలిటీలో చిన్న ఇష్యూ వచ్చిందని చెప్పారు. అక్కడ స్టేట్ నుంచి ఫోన్ వచ్చింది, ఒక 5 minutesలోనే వచ్చాం మేము. మాకు ఇష్యూ తెలియకపోతే ఎలా వస్తాం టైం వచ్చినప్పుడు. అది కూడా ఒక ఎంప్లాయీ ఏదో మన కమిషనర్ మన ఎంప్లాయీ కాదని కాదు, లేదా ఆర్జీడీ మన ఎంప్లాయీ అని కాదు. ఆయన తప్పుంటే ఆయన మనం అడుగుతాం, మనం తప్పుంటే తప్పనుకోండి. అంతేగాని ఒక వర్గాన్ని ప్రత్యేకించి ఒక ఎంప్లాయీని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని మనం ఎంకరేజ్ చేస్తూ ఇంకొకరిని మేము తిరగబట్టాను కాదు. ఉద్యోగం చేయొద్దని చెప్పాం. ఉద్యోగం చేయాలి, మనంతా కూడా ఉద్యోగం చేయాలి, ఆ పెర్ఫార్మెన్స్ చూపించాలి వాళ్ళకి.